కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తుందని సిపిఐ నారాయణ విమర్శించారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలతో ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన బిల్లులపై చర్చ కూడా జరపడం లేదని ఫైర్ అయ్యారు. దేశంలో రాజ్యాంగాన్ని ప్రధాని మోదీ ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని నారాయణ హెచ్చరించారు. జాతీయ స్థాయిలో సార్వత్రిక సమ్మె అంటే అన్ని రంగాల్లో పనిచేసే కార్మిక శ్రామిక మేధావులందరూ కలిసి ఒక్క వేదిక మీదకి వచ్చి ప్రత్యక్ష ఆందోళన సాగిస్తూ ఉన్నారు. ఇదేదో వన్ డే జరిగిందని కాదు, ఒకరోజు పోరాటం కాదు. ఈ రోజు నుంచి అంచెల వారీగా క్షేత్రస్థాయి నుంచి మోడీ అనుసరించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన సమస్య పెడతా ఉంది. ఒకవైపున కార్పొరేట్ వర్గాలకి రాయితీలు ఇస్తూ ఉన్నాడు, వాళ్ళకు ఉచితంగా భూమి పంపిణీ చేస్తూ ఉన్నాడు. దాదాపు 28 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ వర్గానికి ఆయన అప్పగించాడు. కేవలం 90 కోట్ల మంది ప్రజానీకానికి ఉపయోగపడే గ్రామీణ ఉపాధి పథకానికి 10 లక్షల కోట్లు. అంటే దీన్ని బట్టి సంపన్న వర్గాలు దోచిపెడతా ఉన్నాడు. ఇది అడగడానికి ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ వస్తూ ఉంది, దీనిలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసినప్పుడు దేశానికి ఉపయోగపడే ఉత్పత్తి రంగం దెబ్బతింటా, వ్యవసాయ రంగం దెబ్బతింటా, కార్మిక హక్కులను కాపాడుకుంటూ దెబ్బతింటూ మామూలు ఫ్యాక్టరీలు పోతున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు దేశ అభివృద్ధి ప్రమాదం వస్తుపడుతుంది. ఇవన్నీ ఆయనకి అక్కర్లే. కేవలం ట్రంప్ ఉంటే చాలు, నాకు దేశం నాశనమైన పర్లేదు ఉద్దేశంతో ట్రంప్ జపం చేసుకుంటున్నాడు. ట్రంప్ జపం చేసుకుంటాడు. ఆయన ఈయన ముద్దులు పెట్టుకుంటే నాకు అభ్యంతరంలే. కానీ దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ ఉంటే అలాంటి మోడీ విధానాలను ఎందుకు మీరు బానిసగా ఉండాలని 140 కోట్ల మంది ప్రజానీకానికి ప్రజలుగా ఉన్నటువంటి మోడీ ట్రంప్కు బానిసగా ఉంటాడా? మన సిగ్గుచేటు ఇది. మన భారతదేశ ప్రజానీకానికి, భారతదేశ ప్రజానికి అవమానకరమైన ఉంటే ట్రంప్ డిక్టేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేయాలో, మోడీ ఏం చేయాలో ట్రంప్ డిక్టేట్ చేస్తున్నాడు. నేను యుద్ధాన్ని ఆపాను అంటాడు, నేను ఈ చమురు నేను చెప్పినట్టు కొనాలంటాడు. వెనుజులా కొంటే వీడు అపసత్యం పోయింది, ఇరాన్లో కొంటే అపసత్యం పోయింది. తక్కువ ధరకు ఇస్తున్నారు కదా, ఇప్పుడు లేదు నా దగ్గర కొనుక్కోండి, రష్యాలో కొనడానికి వీల్లేదు అంటే ఇప్పుడు వెనుజులాలో కొనమంటున్నాడు. అంటే వెనుజులా ఇప్పుడు ఆయన పక్క పోయింది కాబట్టి. పాత వెనుజులాకి కొత్త తేడా ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయల తేడాతో మనకు అమ్మబోతున్నాడు. ఇవన్నీ ఒకవైపు డీజిల్ రోడ్ల మొదలు అన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే, నేను చెప్పిందే మీరు చేయాలంటుంటే మోడీ ట్రంప్ చెప్పింది మీరు చేసుకుంటే ఈ భారతదేశం మీరు గుణాలని పెట్టారు ప్రధానమంత్రిగా. అందుకే రాబోయే రోజుల్లో ట్రంప్కు బానిసగా ఉన్నటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా అన్ని రకాలుగా పోరాటం సాగించడం ద్వారా లక్షల కోట్ల మంది ప్రజానీకం జైళ్లకు నింపడం ద్వారా వచ్చేటువంటి ఉద్యమం ద్వారానే కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఆపగలం. అలాంటి ఉద్యమం సాగించేందుకు అన్ని సంఘాలు కలిసి పోరాటం సాగిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.